ఓం శాంతి 16/4/2024 మధురమైన పిల్లలు, మీరు సతోప్రధానంగా అవ్వాలి కావున తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి. పారసనాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి యజమానులుగా చేయడానికి వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ ఒక్క విషయం యొక్క ధారణ ద్వారానే మహిమాయోగ్యులుగా అవుతారు? జవాబు: చాలా చాలా నిర్మాణ చిత్తులుగా అవ్వండి. ఏ విషయం యొక్క అహంకారము ఉండకూడదు. చాలా మధురంగా అవ్వాలి. అహంకారం వచ్చిందంటే శత్రువులవుతారు. పవిత్రత ఆధారంపైనే ఉన్నతంగా లేక నీచంగా అవుతారు. పవిత్రత ఉన్నప్పుడు గౌరవం ఉంటుంది. అపవిత్రంగా ఉన్నట్లయితే అందరికీ తలవంచి నమస్కరిస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. నేనీ పిల్లలకు అర్థం చేయిస్తున్నాను అని తండ్రి కూడా భావిస్తారు. భక్తి మార్గంలో భిన్న భిన్న నామాలతో అనేకానేక చిత్రాలు తయారు చేస్తారని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఏ విధంగా నేపాల్లో పారసనాథుణ్ణి నమ్ముతారు. వారిది చాలా పెద్ద మందిరం ఉంది, కాని వాస్తవానికి అక్కడేమీ లేదు. 4 ద్వారాలున్నాయి, 4 విగ్రహాలున్నాయి. 4వ దానిలో శ్రీకృష్ణుణ్ణి పెట్టారు. ఈ మధ్య ఏదైనా మార్పు చేసి ఉండొచ్చు. ఇప్పుడు పారసనాథుడు అని తప్పకుండా శివబాబానే అంటారు. మనుషులను పారసబుద్ధి కలవారిగా కూడా వారే తయారు చేస్తారు. కావున మొట్టమొదట వారికి ఇది అర్థం చేయించాలి: ఉన్నతోన్నతుడు భగవంతుడు. ఆ తర్వాతే మొత్తం ప్రపంచమంతా ఉంది. సూక్ష్మవతనంలో సృష్టి అయితే ఏమీ లేదు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులు లేక విష్ణు ఉంటారు. వాస్తవానికి విష్ణు యొక్క మందిరం కూడా తప్పు. విష్ణు చతుర్భుజుడు అంటే 4 భుజాల కల వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. వీరు లక్ష్మీనారాయణులు. వీరిరువురిని కలిపి విష్ణు రూపంలో చూపించారు. లక్ష్మీనారాయణులు ఇరువురు వేరువేరు. సూక్ష్మవతనంలో విష్ణువుకు 4 భుజాలను చూపించారు, అనగా ఇరువురిని కలిపి చతుర్భుజునిగా చూపించారు. వాస్తవానికి అటువంటి వారు ఎవ్వరూ ఉండరు. మందిరంలో చతుర్భుజుడు అని ఎవరినైతే చూపిస్తారో వారు సూక్ష్మవతనం వారు. చతుర్భుజునికి శంఖం, చక్రం, గద, పద్మం మొదలైనవి చూపిస్తారు. వాస్తవానికి అవేమీ లేవు. చక్రం కూడా పిల్లలైన మీకు సంబంధించింది. నేపాల్లో విష్ణు యొక్క పెద్ద చిత్రాన్ని క్షీరసాగరంలో చూపిస్తారు. పూజ చేసే రోజుల్లో కొద్దిగా పాలు పోస్తారు. తండ్రి ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. ఈ విధంగా ఎవ్వరూ విష్ణు యొక్క అర్థాన్ని వివరించలేరు. వారికసలు తెలియనే తెలియదు. ఇక్కడైతే భగవంతుడు స్వయంగా అర్థం చేయిస్తారు. భగవంతుడు అని శివబాబానే అంటారు. వాస్తవానికి వారు ఒక్కరే, కాని భక్తి మార్గం వారు అనేక పేర్లు పెట్టేశారు. మీరిప్పుడు అనేక పేర్లతో పిలవరు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటారు. మీరు కూడా తిన్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు మందిరాలు మొదలైనవి చూసినట్లయితే ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారంటే, ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, వారు సుప్రీం సోల్, నిరాకార పరంపిత పరమాత్మ. ఆత్మ శరీరం ద్వారా ఓ పరంపిత అంటుంది. వారికి జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అన్న మహిమ కూడా ఉంది. భక్తి మార్గంలో ఒక్కరికి అనేక చిత్రాలున్నాయి. జ్ఞాన మార్గంలోనైతే జ్ఞానసాగరుడొక్కరే. వారే పతిత పావనుడు, సర్వుల సద్గతిదాత. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. ఉన్నతోన్నతమైన వారు పరమాత్మ. వారి గురించే స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అని గాయనముంది. అనగా
ఒక్క తండ్రిని స్మృతి చేయండి లేక స్మరిస్తూ ఉండండి. తద్వారా కలహ క్లేశాలు, శారీరక రోగాలు తొలగిపోతాయి మరియు సుఖం లభిస్తుంది. అప్పుడు జీవన్ముక్త పదవిని పొందండి. ఇది జీవన్ముక్తి కదా. తండ్రి నుండి ఈ సుఖవారసత్వం లభిస్తుంది. ఒంటరిగా ఇతనొక్కరే అయితే దాన్ని పొందరు కదా. తప్పకుండా రాజధాని ఉంటుంది కదా. అనగా తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు. సత్యుగంలో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉంటారు. మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు కావున వెళ్ళి పెద్ద కులంలో జన్మ తీసుకుంటారు. చాలా సుఖం లభిస్తుంది. ఎప్పుడైతే అది స్థాపన అవుతుందో అప్పుడు అశుద్ధమైన ఆత్మలు శిక్షలు అనుభవించి తిరిగి వెళ్ళిపోతారు. తమ తమ సెక్షన్లలోకి వెళ్లి ఉంటారు. ఇంతమంది ఆత్మలు వస్తారు, మళ్లీ వృద్ధి చెందుతూ ఉంటుంది. పైనుండెలా వస్తారు అన్నది బుద్ధిలో ఉండాలి. 2 ఆకులకు బదులుగా 10 ఆకులు కలిసి రావాలి అని కాదు. అలా కాదు. ఆకులు నియమానుసారంగానే వెలువడతాయి. ఇది చాలా పెద్ద వృక్షం. ఒక్క రోజులో లక్షల్లో సంఖ్య వృద్ధి చెందుతుందని చూపిస్తారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడని, పతితపావనుడు, దుఃఖహర్త, సుఖకర్త కూడా వారేనని మొదట అర్థం చేయించాలి. పాత్రధారులెవరైతే దుఃఖితులుగా అవుతారో వారందరికీ వారొచ్చి సుఖాన్ని ఇస్తారు. దుఃఖాన్నిచ్చేది రావణుడు. మనుషులొచ్చి అర్థం చేసుకునేందుకు వారికసలు తండ్రి వచ్చారు అన్నదే తెలియదు. చాలామంది అర్థం చేసుకుంటూ మళ్లీ తిరిగి వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోతారు. నీటిలో స్నానం చేస్తూ కాలు జారిపోతే నీరు లోపలికి వెళ్ళిపోతుంది. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇది విషయసాగరం. బాబా మిమ్మల్ని క్షీరసాగరం వైపుకు తీసుకువెళ్తారు. కాని మాయారూపి మొసలి మంచి మంచి మహారథులను కూడా మింగేస్తుంది. జీవిస్తూనే తండ్రి వడి నుండి మరణించి రావణుడి వడిలోకి వెళ్ళిపోతారు, అనగా మరణిస్తారు. ఉన్నతోన్నతమైన వారు తండ్రే, వారే రచనను రచిస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. చరిత్ర మరియు భౌగోళం అనేది సూక్ష్మవత్నందైతే లేదు. మీరు సూక్ష్మవత్నంలోకి వెళ్తారు, సాక్షాత్కారాలు పొందుతారు. అక్కడ చతుర్భుజుణ్ణి చూస్తారు. చిత్రాల్లో ఉంది కదా, అది బుద్ధిలో కూర్చునుంది. కావున తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. కాని వాస్తవానికి అటువంటి వస్తువేదీ లేదు. ఇవి భక్తి మార్గపు చిత్రాలు. ఇప్పటి వరకు భక్తి మార్గం కొనసాగుతుంది. భక్తి మార్గం పూర్తయ్యాక ఇక ఈ చిత్రాలుండవు. స్వర్గంలో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. ఈ లక్ష్మీనారాయణలు చతుర్భుజుని 2 రూపాలు అని ఇప్పుడు బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణల పూజ అనగా చతుర్భుజుని పూజ. లక్ష్మీనారాయణ మందిరమన్నా లేక చతుర్భుజుని మందిరమన్నా విషయం ఒక్కటే. వీరిరువురి జ్ఞానం ఇంకెవరికీ లేదు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉందని మీకు తెలుసు. విష్ణు రాజ్యం అనైతే అనరు. వీరు పాలన కూడా చేస్తారు. వీరు మొత్తం విశ్వానికి యజమాని కావున విశ్వం యొక్క పాలన చేస్తారు. శివ భగవాన్ వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. విస్తారంగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇది కూడా గీతే అని చెప్పండి. కేవలం గీతలో శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. అది పొరపాటు. అందరినీ గ్లాని చేశారు. అందుకే భారత్ తమో ప్రధానంగా అయింది. ఇప్పుడిది కలియుగ ప్రపంచం యొక్క అంతిమం. దీనిని తమో ప్రధాన ఇనుపయుగమని అంటారు. ఎవరైతే సతో ప్రధానులుగా ఉండేవారో వారే 84 జన్మలు తీసుకున్నారు. జనన మరణాల్లోకైతే తప్పకుండా రావాలి. ఎప్పుడైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో అప్పుడు మళ్లీ మొదటి నంబర్లో తండ్రి రావాల్సి ఉంటుంది. ఇది ఒక్కరి విషయం కాదు.
ఇతనిదైతే రాజధాని అంతా ఉండేది కదా. అది మళ్ళీ తప్పకుండా ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు యోగాగ్ని ద్వారా పాపాలు అంతమైపోతాయి అని తండ్రి అందరికోసమూ చెప్తారు. కామచితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. ఇప్పుడు నల్లని వారి నుండి తెల్లగా ఎలా అవ్వాలి? అది తండ్రే నేర్పిస్తారు. శ్రీకృష్ణుడి ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామరూపాలను తీసుకుని వస్తూ ఉండొచ్చు కదా. ఎవరైతే లక్ష్మీనారాయణలుగా ఉండేవారో వారే 84 జన్మల తర్వాత మళ్ళీ ఈ విధంగా అవ్వాలి. వారి అనేక జన్మల అంతిమంలో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. అప్పుడు వారు సతోప్రధానులుగా విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు పారసనాథుణ్ణి కూడా పూజిస్తారు, అలాగే శివుణ్ణి కూడా పూజిస్తారు. తప్పకుండా వారిని శివుడే ఈ విధంగా పారసనాథునిగా చేసి ఉంటారు. టీచర్ అయితే కావాలి కదా. వారు జ్ఞానసాగరుడు. ఇప్పుడు సతోప్రధానులుగా పారసనాథులుగా అవ్వాలంటే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. వారే అందరి దుఃఖాలను హరిస్తారు. తండ్రి అయితే సుఖాన్ని ఇస్తారు. ఇదంతా ముళ్ళ అడవి. తండ్రి పుష్పాల తోటగా తయారు చేయడానికి వచ్చారు. తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. నేను ఈ సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశిస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలీదు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. కావున ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ అవుతుంది. ఇక్కడి లక్ష్యమే రాజారాణులుగా అవ్వడం. కావున తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు కదా. మనుషులు యోగం యోగమని ఎంతో అంటూ ఉంటారు. నివృత్తి మార్గం వారైతే అనేక హఠయోగాలు చేస్తారు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రిదైతే ఒకే విధమైన యోగం. వారు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని మాత్రమే చెప్తారు. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తిరిగింటికి వెళ్ళాలి. ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మిగిలిన వారందర్నీ వదిలేయండి. మీరొచ్చినట్లయితే మేం మీ ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాము అని భక్తి మార్గంలో మీరు పాడేవారు. అంటే తప్పకుండా వారి నుండి వారసత్వం లభించిందని కదా. అర్ధకల్పం స్వర్గం, ఆ తర్వాత నరకం. రావణరాజ్యం ప్రారంభమవుతుంది. ఈ విధంగా అర్థం చేయించాలి. స్వయాన్ని దేహంగా భావించకండి. ఆత్మ అవినాశి. ఆత్మలోనే మొత్తం పాత్రంతా నిండి ఉంది. దానిని మీరు అభినయిస్తారు. ఇప్పుడు శివబాబాను స్మృతి చేసినట్లయితే నావ తీరానికి చేరుతుంది. సన్యాసులు పవిత్రంగా అవుతారు కావున వారికి ఎంత గౌరవం ఉంటుంది. అందరూ వారికి తలవంచి నమస్కరిస్తారు. పవిత్రత ఆధారంపైనే ఉన్నతులుగా నీచులుగా అవుతారు. దేవతలైతే పూర్తి ఉన్నతులు. సన్యాసులేమో ఒక్క జన్మ పవిత్రంగా అవుతారు. మళ్ళీ మరుసటి జన్మ అయితే వికారాల ద్వారానే తీసుకుంటారు. దేవతలు సత్యుగంలోనే ఉంటారు. ఇప్పుడు మీరు చదువుతారు, అలాగే చదివిస్తారు కూడా. కొందరైతే చదువుతారు కానీ ఇతరులకు అర్థం చేయించలేరు. ఎందుకంటే ధారణ జరగదు. బాబా అంటారు, మీ భాగ్యంలో లేకపోతే తండ్రి ఏం చేయగలరు? ఒకవేళ తండ్రి కూర్చుని అందరికీ ఆశీర్వాదం ఇస్తూ పోతే ఇక అందరూ స్కాలర్షిప్ తీసుకోవాలి. భక్తి మార్గంలో అలా ఆశీర్వదిస్తారు. సన్యాసులు కూడా ఈ విధంగా చేస్తారు. వారి వద్దకు వెళ్లి నాకు కొడుకు పుట్టాలి, ఆశీర్వాదం ఇవ్వండి అని అడుగుతారు. అచ్చా, మీకు కొడుకు పుడతాడు అని అంటారు. ఒకవేళ కూతురు పుడితే అది రాత అని అంటారు. అదే కొడుకు పుడితే వాహ వాహ అంటూ అతని చరణాలపై పడుతూ ఉంటారు. అచ్చా, ఒకవేళ ఆ బిడ్డ మళ్ళీ మరణిస్తే ఏడవడం మొదలు పెడతారు, గురువును తిట్టడం మొదలు పెడతారు. అప్పుడు గురువు ఇదంతా తలరాత అని చెప్తారు. అప్పుడు వాళ్ళు
మరి ముందే ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఒకవేళ ఎవరైనా మరణించిన వారు మళ్లీ జీవితులైతే దాన్ని కూడా తలరాతనే అంటారు. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆత్మ ఎక్కడో దాగి ఉంటుంది. డాక్టర్లు కూడా అతను మరణించాడనే భావిస్తారు. కాని మళ్లీ జీవితుడైపోతాడు. చితిపైకి ఎక్కినవారు కూడా కొందరు లేచి కూర్చుంటారు. ఎవరైనా ఒక్కరిని విశ్వసిస్తే ఇక అందరూ అతని వెనక పడుతూ ఉంటారు. పిల్లలను మీరు చాలా నిర్మాణ చిత్తులుగా ఉంటూ నడుచుకోవాలి. అహంకారం కొద్దిగా కూడా ఉండకూడదు. ఈ రోజుల్లో ఎవరివైపైనా కొద్దిగా అహంకారం చూపించినా వెంటనే శత్రుత్వం పెరుగుతుంది. చాలా మధురంగా నడుచుకోవాలి. నేపాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతమవుతుంది. ఇప్పుడిది పిల్లలైన మీ మహిమా సమయం కాదు. అలా జరిగితే వారి ఆశ్రమాలన్నీ ఎగిరిపోతాయి. పెద్ద పెద్దవారు మేల్కొని సభల్లో కూర్చుని వినిపిస్తే వారి వెనుక ఎంతోమంది వచ్చేస్తారు. ఎవరైనా ఎంపీ కూర్చుని ఈ విధంగా మీ మహిమ చేయాలి, భారత్ యొక్క రాజయోగాన్ని ఈ బ్రహ్మ కుమార కుమారీలు తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు అని. అటువంటి వారెవ్వరూ ఇంకా వెలువడలేదు. పిల్లలు చాలా చురుగ్గా చమత్కారులుగా అవ్వాలి. ఫలానా వారు భాషనెలా చేస్తారు అనేది నేర్చుకోవాలి. సేవ చేసే యుక్తిని తండ్రి నేర్పిస్తారు. తండ్రి ఏ మురళినైతే వినిపించారో దానిని ఖచ్చితంగా అదే విధంగా కల్పకల్పము వినిపించి ఉంటారు. అది డ్రామాలో రచింపబడి ఉంది. ఇలా ఎందుకు జరిగింది అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదు. డ్రామానుసారంగా ఏదైతే అర్థం చేయించాలో అది అర్థం చేయించాను, అర్థం చేయిస్తూ ఉంటాను. వేరే వారైతే ఎన్నో ప్రశ్నలు వేస్తారు. వారికి చెప్పండి, మొదట మన్మనాభవగా అవ్వండి. తండ్రిని తెలుసుకుంటే మీరు అన్నింటినీ తెలుసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సేవాయుక్తులను నేర్చుకుని చాలా చాలా తెలివైన వారిగా మరియు చమత్కారులుగా అవ్వాలి. ధారణ చేసి మళ్లీ ఇతరుల చేత చేయించాలి. చదువు ద్వారా తమ భాగ్యాన్ని తామే తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారాన్ని చూపించకూడదు. చాలా చాలా మధురంగా మరియు నిర్మాణ చిత్తులుగా అవ్వాలి. మాయారూపి మొసలి నుండి మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. వరదానము. గతించిపోయిన దానిని శ్రేష్ఠ విధితో గతం గతహ చేసి స్మృతి చిహ్న స్వరూపాన్ని తయారుచేసే పాస్ విత్ ఆనర్ భవ. పాస్ట్ ఈజ్ పాస్ట్. గడిచింది ఎలాగూ గతించిపోతుంది. సమయం మరియు దృశ్యాలు అన్నీ గతించిపోతాయి. కాని పాస్ విత్ ఆనర్లుగా అయి ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని దాటండి. అనగా గతాన్ని ఎటువంటి శ్రేష్ఠ విధితో గతించేలా చేయండంటే ఆ గతించిన దానిని స్మృతిలోకి తెచ్చుకోవటంతోనే వాహవాహ అన్న మాటలు హృదయం నుండి వెలువడాలి. ఇతర ఆత్మలు మీ గతించిన కథ నుండి పాఠాన్ని నేర్చుకోవాలి. మీ గతం స్మృతి చిహ్న స్వరూపంగా అవ్వాలి. అప్పుడు కీర్తన చేస్తారు, అనగా కీర్తిని గానం చేస్తూ ఉంటారు. స్లోగన్. స్వకళ్యాణం యొక్క శ్రేష్ఠ ప్లాన్ తయారు చేయండి. అప్పుడు విశ్వసేవలో సకాష్ లభిస్తుంది. ఓం శాంతి.